అసలే అనుదినము ఆది సంఘంలో విశ్వాసులు కలిసి ఉన్నారండి. ఇప్పుడు వచ్చిన నష్టం ఏంటంటే మనం వారానికి 2 సార్లు మాత్రమే చర్చిలో కలుసుకుంటాం. ఆ 2 సార్ల్లోనూ ఈ రోజుల్లో ఉపవాస ప్రార్థన మనుషులు నిర్లక్ష్య పెట్టేశారు. అసలు అదే మనకి నాడి. ఉపవాస ప్రార్థనే మనల్ని శుద్ధి చేసే రోజు, అది మనల్ని సరి చేసుకునే రోజు. ఆదివారం ప్రభువుని ఆరాధించుకునే దినం. ఎట్టి పరిస్థితుల్లో మీరు రాలేకపోతే కనీసం లైవ్లో ఉన్నా మీరు ఆ టైంను కేటాయించి కూర్చోండి, వాక్యంలో ప్రార్థనలో ఏకీభవించండి. అప్పుడే ఆధ్యాత్మికంగా మనం బలపడతాం. అడపాదడపా చర్చికి పోయి వచ్చేవాళ్ళు ఒకవేళ మీరు రక్షించబడి ఉన్నా సరే మీ ఆధ్యాత్మిక జీవితంలో సరిలేరని అర్థం అండి. దాన్నే ప్రభు అన్నాడు లవదికే సంఘంతో. ఏమన్నాడు? నువ్వు వెచ్చగానైనా లేవు, చల్లగానైనా లేవు, నులివెచ్చగా ఉన్నావు. వెచ్చగా అంటే దేవుని కోసం 100% ఫైర్, చల్లగా అంటే అసలు దేవుని సంగతి లేకుండా చల్లబడిపోవటం. అట్లా లేము, ఇట్లా లేము. పూర్తిగా దేవుడు లేడు వద్దు అంటం లేదు, లేదా పూర్తిగా దేవుని కోసం ఉండటం లేదు. నులివెచ్చనంటే కుదిరినప్పుడు దేవుడు, కుదరినప్పుడు అది కాదండి. వేడి వేడి కాఫీ తాగుతారు, లేకపోతే కూల్ డ్రింక్ తాగుతారు, అంతేనా? నులివెచ్చగా ఉన్నప్పుడు కాఫీ తీసుకొచ్చి అక్కడ పెడితే నువ్వు తాగకుండా వదిలేస్తే మర్చిపోయి చల్లారిపోయినప్పుడు ఏం చేస్తారమ్మా? మళ్ళీ పెడితే తీసుకురాపో చల్లారిపోయింది అంటారు. ఇంకా కొంచెం వెచ్చకొద్దు కదండి, అట్ట తాగపోతే ఏదో ఏంటంటే ఉమ్మేస్తానంటున్నాడు దేవుడు. ఈ రోజున చాలా సంఘాలు, చాలామంది విశ్వాసులు ఎలా ఉన్నారంటే, ఇది అంచెదినాల్లో లబదికే సంఘం ఈనాటి సంఘానికి గుర్తుగా చెప్పాడు దేవుడు. అంచెదినాల్లో మనుషులు చల్లారిపోయి ఉంటారు, వారి ప్రేమ చల్లారిపోయింది, విశ్వాసం కనబడదు. ఇటువంటి పరిస్థితుల్లో దేవుడు ఒక యువత కోసం కోరుతున్నాడని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే మాకు దేవుడు ఇచ్చిన పిలుపది. అహాబుతోటి ఎవరి ద్వారా ఈ సాధ్యం అంటే, నీ రాజ్యంలో ఉన్న యవ్వనస్తుల్ని నువ్వు పంపించు, నేను జయమిస్తానన్నాడు. ఇప్పుడు మనం బూదిగంతముల వరకు వెళ్ళాలి, మినిస్ట్రీ ఎక్స్పాండ్ అవ్వాలి, ఈ మినిస్ట్రీ ద్వారా అనేకులు రక్షించబడాలి. సమయం సంకుచితంగా ఉంది, ప్రభువు రాకడ సమీపంగా ఉంది, ఇంకా శ్రేష్టమైన రీతిగా దేవుని వాక్యాన్ని అందించాలి అని ప్రయాసపడుతున్నప్పుడు యవ్వనస్తులు సిద్ధపరచమంటున్నాడు. ఆ యవ్వనస్తులు మీరని, మీలో కొందరైనా దేవుడు కోరుకున్న వారు ఈరోజు ఉన్నారని నమ్ముతున్నాను. అది నేనా ప్రభువా అని మీరే అడిగి తెలుసుకోండి దేవుడి దగ్గర. దేవుడు పిలిస్తే నెగ్లెక్ట్ చేయకండి. దేవుడు ప్రేరేపిస్తుంటే తిరస్కరించకండి, అది చాలా నష్టం. అది దేవుడికి లోబడి చూడండి, మీకేం అర్థం కాకపోయినా అద్భుతాలు మీ జీవితాల్లో జరుగుతాయి. ఇప్పుడు చాలామంది సేవలో వాడబడుతున్నామని సంతోషపడుతున్నారు. అంటే అర్థం ఏంటి? నేను దేవునికి హెల్ప్ చేస్తున్నాను అనుకుంటున్నారు. దేవుడికి నువ్వు హెల్ప్ చేయటం లేదు, దేవుడే నీకు అవకాశం ఇస్తున్నాడు. ఆ అవకాశాన్ని ఉపయోగించుకోవటమే గొప్ప. దేవుడు సేవిస్తే చేస్తే నాకేమిస్తావు అంటే ఏంటండి? అసలు దేవుడిని నీ సేవ చేయనిస్తమే గొప్ప, నీకేమవ్వటం ఏంటి? మళ్ళీ అసలు నేను అంగీకరించడమే గొప్ప, మళ్ళీ నీకు దేవుడు ఇవ్వటం ఏంటి? నాకేమిచ్చాడు దేవుడు అని అడుగుతావు ఏంటంటే, అసలు నువ్వు అవడమే, నీకున్నాయి, నీ ముఖ్య ఎవరిదే? మీ అమ్మ ఇచ్చిందా, నాన్న ఇచ్చాడా, ఎవరిచ్చారండి? మరి నువ్వే దేవుని సొత్తు అయితే మళ్ళీ ఏమి ఇచ్చావని అడుగుతారేంటి? బా రాజుగారి దగ్గర ఉన్నోడికి, వాడు ఎక్కడున్నాడు? రాజుగారి దగ్గర ఏముంటుంది? పెంటగా బస్తా, హాయిగా కూల్గా రాజుగారు కూర్చుంటే, రాజుగారు పక్కన నువ్వు కూర్చుంటే నువ్వు అవడం అనమాట, మినీ రాజువే. రాజుగారికి పానదాయకుడు అంట, భక్షదాయకుడు అంట. రాజుగారికి పానం అందించేవాడు ఏం తాగుతాడో? నీళ్ళు తాగుతాడా బయటికి వెళ్ళి? రాజుగారు ఊరక నోరు పెట్టి తీస్తాడు, తాగేదంతా ఎవడో అక్కడ ఉన్నోళ్ళే. ఇంక అదే భాగ్యం. యేసయ్యతో ఉంటే ఆయన పొందిన అనుభూతులన్నీ మనం పొందుతుంటే అదే భాగ్యం. మనకేమి ఇస్తారని అడుగుతాం ఏంటండి? ఆ కాన్సెప్ట్ పోవాలి మనలో నుంచి. నేను దేవుని సేవకు వస్తే ఏంటి,
నాకే లాభం అనే ఆలోచన చేసిన రోజు మనం సేవ చేయలేమండి, సేవకు రాలేము అసలు. ఇంకొకటి, నాకు అప్పచెప్పిన ఈ సేవ చేయటం నాకు భాగ్యం అనే కృతజ్ఞత లేకపోతే ఆ పని మనం సరిగ్గా చేయలేం. నా జీవితంలో అదొక్కటే నేర్చుకున్నా. ఇవాళ ఇంత పరిచర్య బాధ్యత కలిగి నేను చేస్తున్నానంటే అది ఎవడిచ్చింది కాదు, ఈ అవకాశం నేను చేసుకునేది కాదు, దేవుడు నాకు అప్పచెప్పింది. దీన్ని నేను పర్ఫెక్ట్గా చేయాలి, దేవునికి లెక్క అప్పచెప్పవలసిన వారిగా చేయాలి. మీరు అన్ని డిగ్రీలు ఏంటండి. మా రోజుల్లో నాకు జోషవాడ గారు ఒక డాక్టర్ని ప్రపోజ్ చేశారు. ఆ అమ్మాయిని పెళ్లి చేసి ఢిల్లీలో పెడతాను నిన్ను సేవకుడిగా అని చెప్పేసి డేట్ కూడా ఫిక్స్ చేశారు. అబ్బాయిలు చూసుకోవటం ఏముండవు అప్పుడు, మాకు పెళ్లి చూపులు ఏముండవు, ఓ మాట చెప్తారు అంతే. తర్వాత తీరా మా నాన్న వచ్చి ఆ డీటెయిల్స్ తెలుసుకోవడానికి వస్తే, సారీ సూర్యప్రకాశ్రావు, మా నాన్న సూర్య అనేవాడు ఆయన. సూరి ఆ అమ్మాయి ఒప్పుకోవటం లేదు, జైపాల్కి డిగ్రీ లేదంట. ఏం లేదు? డిగ్రీ లేదంట. కనీసం బిఏ అన్నా ఉండాలి కదా డాక్టర్ని చేసుకోవడానికి. ఆయన చెప్పి ఆయన అన్నాడు, నన్ను పిలిచి అన్నాడు, జైపాల్ డోంట్ వరీ, గాడ్ విల్ బ్లెస్ యూ. ఏంటయ్యా బిఏ అంటే బ్యాడ్ యానిమల్ అంట, ఎంఏ అంటే మ్యాడ్ యానిమల్ అంట. ఈ డిగ్రీలు అంటే ఎందుకయ్యా, నీకు పిహెచ్డి నాలెడ్జ్ ఇచ్చాడు, పో దేవుడు చూసుకుంటాడు అన్నాడు మళ్ళీ నాకు. ఇప్పుడున్న డాక్టరేట్ బిరుదు కూడా నేనేమి డాక్టర్ని కాదు, మెడికల్ ఫిజిషియన్ని కాదు. ఏంటంటే నా సేవ అంతా అయిన తర్వాత నాకు 55 years వచ్చిన తర్వాత మా సేవను రికగ్నైజ్ చేసిన ఒక ఇన్స్టిట్యూషన్ ప్రపోజ్ చేశారు, యు ఆర్ ఎలిజిబుల్ ఫర్ దిస్ డిగ్రీ, ప్లీజ్ కమ్ అండ్ టేక్ అని. దాన్ని డాక్టర్ ఆఫ్ డివినిటీ. అది ఆటోమేటిక్గా నువ్వు అడగకుండా నన్ను నీకు బిరుదులు ఇచ్చదని ఒక రోజు వాగ్దానం ఇచ్చాడు దేవుడు. అది ఇదే కావాలని చెప్పి నేను దాన్ని యాక్సెప్ట్ చేశాను. అంతేకాక డాక్టర్ చదువుదాం అనుకున్నాండి, చదవకుండా సేవకు వచ్చినప్పటికీ దేవుడు నన్ను డాక్టర్నే చేశాడు. అంటే డిఆర్ అని పక్కన పెట్టుకోవటం కాదు, ప్రార్థన చేస్తుంటే రోగులు స్వస్థపడుతుంటే మరి డాక్టర్ చేసే పని కాదా ఏంటండి? యేసు ప్రభు గొప్పతనాన్ని, ఆయన ప్రేమను, ఆయన మహిమను వివరిస్తూ ఆయన పక్షాలు నిలబడి ఉంటే అది అందరికీ ఆయన్ని ప్రత్యక్షపరచడం కాదా? దేవుడి కోసం మనం ఏది వదిలిపెట్టినా దాన్ని పోగొట్టుకోమా. అసలు సినిమా యాక్టర్ని అవుదాం అనుకున్నా. మొన్న ఒక యాక్టర్ సూట్ వేసుకొని వస్తున్నాడు అనేదో ఎక్కడో చూపించారు, ఇన్నర్ ఇది అయింది, అది యాడ్లో దేంటో వచ్చింది. అరే నువ్వు ఒక్కరోజు వేసుకుంటావు సూటు, నేను రోజు వేసుకుంటాను. నేను ఈడు సూట్ వేసుకున్నాడు పెద్ద గొప్ప అంట, నేను ఎన్ని సూట్లు మారుతున్నాడు చూసుకోవా. దేవుడి కోసం నిలబడితే సూట్ ఏంటి, బూట్ ఏంటి, ఏంది లేదు నాకు. ఏంటంటే నేను అడగలేదు, నేను కోరలేదు, వీటి కోసం రాలేదు. సంచి తేలించుకొని సంఖలో ఒక్క చొక్క పెట్టుకొని సేవ చేశాను, గుడిసెల్లో సేవ చేశాను, నడిచి సేవ చేశాను. కానీ దేవుడు హెచ్చిస్తే దాన్ని ఎవ్వడు తగ్గించలేడు. గుర్తుపెట్టుకోవడం. మనం దేవుని ప్రేమను స్వార్థం కోసం వాడకూడదు, అవకాశాలు స్వార్థం కోసం వాడకూడదు. మనం స్టేజ్ మీదకి వచ్చింది మనల్ని చూపించుకోవడానికి కాదండి, మన దేవుని శక్తిని, మహిమను చూడటానికి. మనం పాట పాడేది మన గొంతు ఎంత బాగుందని చూపించుకోవడానికి కాదు, ఈ పాట ఎంతమంది గుండెలను తాకుతున్నది అనేది చాలా ముఖ్యమండి. ఎందుకంటే ఆత్మలో పాడినప్పుడు, ప్రార్థనతో పాడినప్పుడు, దేవుణ్ణి మహిమపరుస్తూ అనుభవిస్తూ పాడినప్పుడు ఆ పాట ద్వారా కూడా మనుషులు మారతారండి, మనుషులు పరివర్తన చెందుతారు. మనం పాట పాడితే అందుకు పాడాలి, మనం ప్రసంగం చేస్తే అందుకు చేయాలి, మనం మంచిగా డ్రెస్ చేసుకుంటే దేవుణ్ణి మహిమపరచుకోవడానికి చేయాలి. మనం ఏ పని చేసినా దేవుని కోసం చేస్తున్నాం. ఇది మర్చిపోకుండా నా గొప్పతనం చూడు అనటానికి మనం ఏది చేసినా. హేరోదంట దేవదూతల ప్రసంగం చేశాడంట. ఎలా చేశాడు? అబ్బా ఇది దేవుని స్వరమే కానీ మరొకటి కాదు అనగానే
పురుగులు పడి చచ్చిపోయాడంట. ఎందుకు? అక్కడ ఒక మాట రాసింది, దేవునిని మహిమపరచనందున. ఈరోజు యవనస్తులు ఎగిరెగిరి పడేదంతా వాళ్ళను వాళ్ళు చూపించుకోవడానికే. దేవుడిని మహిమపరచడానికి పాడండి, దేవుని మహిమపరచడానికి పని చేయండి, దేవుని మహిమపరిచే పనులను చేయండి. మీ చేతికి అప్పగించిన పని శక్తి లోపం లేకుండా చేయండి. అదే నేను మొరపెట్టుకుంటున్నాను దయచేసి యవనస్తులకి. ప్రాక్టీస్ లేకుండా, సిద్ధపాటు లేకుండా, ఆ మాటలు మీ గుండెల్లో అనుభవించకుండా ముందుగానే సిద్ధపడండి. దేవుని కార్యాలు అజాగ్రత్తగా చేయవాడు ఆశీర్వదించబడతాడా? వాడు చెయ్యకపోయినా పర్వాలేదు, కానీ అజాగ్రత్తగా చేయకూడదు. ఇది సీరియస్, టేక్ ఇట్ సీరియస్. అది ఎందుకంటే చాలామంది పనులు చేస్తున్నారు కానీ నిర్లక్ష్యంగా చేస్తున్నాం, ఇష్టం వచ్చినట్టు చేస్తున్నాం. రాజు పని త్వరితముగా జరగాలి. ఎప్పుడు కూడా ఏ పనికైనా డిలే ఉండొచ్చు, కానీ దేవుని పని విషయంలో డిలే చేయకూడదు. టైం అంటే టైమే. అందరు ఫాలో చేస్తున్నారు అన్ని చోట్ల. చర్చకు వచ్చినప్పుడు మాత్రం టైం ఉండదు మనకి. టైం ఫాలో చేయం మనం. అందువల్ల మనం డిసిప్లైన్డ్ కాదు. నేను అది ఒక్కటే ఈరోజు హైలైట్ చేస్తుంది. మారు మనసు పొందిన తర్వాత నువ్వు ఆర్మీకి సెలెక్ట్ అయ్యావండి, అయిపోయిందా? సెలెక్ట్ అవ్వటమే నానా తిప్పలు. ఎంతమంది వచ్చి ప్రార్థన అడుగుతారో, రన్నింగ్లో పోకుండా హైటు వెయిట్ అన్నీ సెట్ అవ్వాలి, బాడీ హెల్త్ సర్టిఫికేట్ రావాలి, ఆ జంపులు చేయాలి, అన్నీ చేస్తే సెలెక్ట్ చేసుకుంటారు వాళ్ళు. కొన్ని వేల మందిలో కొన్ని వందల మందిని సెలెక్ట్ చేసుకుంటారు. ఏంటంటే ఆ సెలెక్ట్ అయిన వాళ్ళకి అంతా అయిపోయిందా? వాళ్ళకి ఏమవుతుంది? మళ్ళీ కఠినమైన ట్రైనింగ్, అట్ట ట్రైనింగ్ కాదు. బాబు నాయన అనరు. వాడు ఏం మాత్రం డిసిప్లైన్ ఉన్నా ఏం చేస్తారు తెలుసా? బూటకాలతో తొక్కుతారు, తుపాకు నెత్తిపై పెట్టుకొని గ్రౌండ్ అంతా ఊపిరి ఆడవలసే పరిగెత్తమంటాడు. నేను ఇంటికి పోతానంటే పోనివ్వరంటే ఇక పోవటానికి లేదు. నోరు మూసుకొని శ్రమ అనుభవిస్తే అప్పుడు మంచి సైనికుడిగా ప్రాణాలకు తెగించి కొన్ని ఇయర్లు అయ్యేటప్పటికీ ఏ ఉన్నతమైన స్థాయికి. ఒక స్పిరిచువల్ లైఫ్ కూడా అంతేనండి. మనం సిలువ యోధులం, సిలువ సైనికులం. పౌలు అన్నాడు తిమోతితో, నువ్వు మంచి సైనికుని వలె నాతో పాటు ఏమనుభవించు? శ్రమ అనుభవించు. శ్రమ పడటం నేర్చుకోండి యవ్వన కాలంలో. కాడి మోయట నరునికి మేలు. ప్రార్థన. కొద్ది నిమిషాలు మనం ప్రార్థన చేసుకుందాం. హృదయం తెరిచి దేవునితో మాట్లాడండి. ప్రతి ఒక్కరు నోరు తెరిచి ప్రార్థన చేయండి. నా మారు మనసు నిజమైందేనా? నా మారు మనసు లోతైందేనా? నా హృదయంలో ఇంకా నీకు ఇష్టం లేని ఉన్నవా ప్రభు అని ఒక్క నిమిషం మిమ్మల్ని మీరు పరిశీలించుకొని ప్రార్థించండి. నేను రక్షించబడ్డాను అనుకుంటున్నాను. నా సూచనలు, నా జీవితంలో నా అలవాట్లు, నా మాటలు, నా ఆలోచనలు మారాయా అని పరిశీలించుకోండి. మారకపోతే ప్రభా ఈ రోజు నుండి దర్శించయ్యా. మరొక్కసారి నా గుండెని పగలగొట్టి నా హృదయంలో దాగి ఉన్న ప్రతి రహస్య పాపాన్ని నీ సన్నిధిలో ఒప్పుకొని విడిచిపెట్టడానికి, నీ రక్తంలో కడగబడి శుద్ధులు అవ్వడానికి సహాయం చేయని ప్రభుని అడుగుదాం. ఇప్పుడు ప్రభా ఈ రిట్రీట్ తీసుకొచ్చావు, నా జీవితంలో గొప్ప మార్పు దయచేయి. నా బ్రతుకు పట్ల నీకున్న చిత్తము తెలియజేయి నాయన. నా హృదయాన్ని లోతుగా మార్చు తండ్రి. పూర్ణమైన మనసుతో నీకోసే బ్రతకాలని ఒక తీర్మానంతో వెళ్ళడానికి సహాయం చేయి. నా తలంపుల్లో చెడిపోతున్నానయ్యా, నా ఆశలు చెడిపోతున్నాయి, నా మాటలు లోకపుస్తుల మాటల వలె ఉన్నాయి. అవిశ్వాసాల మధ్య ఉన్నప్పుడు నాయన నా విశ్వాసాన్ని కాపాడుకోలేకపోతున్నా. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఒక్కసారి మమ్మల్ని దర్శించము నాయన. ప్రతి వ్యక్తిని బట్టి నీకు గొప్ప తలంపులు ఉండవయ్యా. నీ ప్రణాళికలో ఉన్నారు కాబట్టే వారు ఇక్కడ ఉన్నారయ్యా. నీ కోసం బ్రతకాలని ఆశపడుతున్నారు కాబట్టే నీవు ఈ రోజున వీరిని ఆకర్షించుకున్నావయ్యా. మీరెవ్వరిని వదిలిపెట్టొద్దు నాయన. ఎవరు ఊరకనే వెళ్ళిపోనివద్దయ్యా. వారి ఆలోచనలన్నీ, వారి తలంపులన్నీ, వారి భవిష్యత్ అంతా నీ చేతుల్లో ఉంచి నీకు అప్పగించుకున్నట్లుగా, నీ చిత్తము జరుగునట్లుగా భయంకరమైన పాప లోకంలో పరిశుద్ధులుగా జీవించుటకు, నీ సాక్షులుగా జీవించుటకు
నీ ఆత్మతోనైనా ఈ రోజున మమ్మల్ని వెలిగింపచేయము. ఈ సమయాన్ని మాకు దీవించమని క్రీస్తునామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. మీ ఆధ్యాత్మిక జీవితానికి సహాయపడే అనేక పుస్తకములు, 50 పుస్తకాలు రచించడానికి బైబిల్ పఠనంలో నుండి బైబిల్ విషయాలను ముఖ్యంగా విశదీకరించిన విషయాలు మీకు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయి. 50 పుస్తకాల సెట్ మీకు కావాలంటే కేవలం ఒక 3,000 రూపాయలు మీరు విరాళం చేయగలిగితే, మీ పోస్టల్ అడ్రస్ తెలియజేస్తే వీటిని రిజిస్టర్ పోస్ట్లో మీకు పంపించడానికి సిద్ధంగా ఉన్నాం. వీటి విషయం కూడా మీకు వివరాలు కావాలంటే 8939393939 నెంబర్కి మీరు కాల్ చేయొచ్చు. ఉదయం 10 నుండి సాయంత్రం 10లోగా చేయండి. తప్పకుండా మా సోదరులు మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ అందిస్తారు. లేదంటే www.jpaul.org అనే వెబ్సైట్ని దర్శించండి. మరిన్ని వివరాలు మీరు సేకరించవచ్చు. ముంబై పరిసర ప్రాంతాల్లో ఉన్న వారికి శుభవార్త. ప్రభు చిత్తమైతే ఈ సెప్టెంబర్ 24వ తారీఖు ముంబైలో గెట్ టుగెదర్ను ఏర్పాటు చేస్తున్నాం. ఓన్లీ 1 సెక్షన్. సాయంత్రం 5 గంటల నుంచి 10 గంటల వరకు జరిగే ఈ ఒకే ఒక మీటింగ్ మిమ్మల్ని ముఖాముఖిగా చూడాలని, మీకోసం వ్యక్తిగతంగా ప్రార్థించాలని ప్రభు ఇచ్చిన సందేశాలతో మీ దగ్గరకు వస్తున్నాం. రాగలిగిన వాళ్ళందరూ రండి. ఈ ఒక్క మీటింగ్ అయినప్పటికీ దేవుడు తన అద్భుత కార్యాలు చేస్తాడు, ఆశ్చర్య కార్యాలు చేస్తారన్న విశ్వాసంతో రండి. మన బంధకాలు చక్కగొట్టబడతాయి. మనకు కావలసిన విడుదల, జయము ఇవ్వడానికి, పరిశుద్ధాత్మని కార్యములు జరగడానికి ఎంతో విశ్వాసంతో ఎదురు చూస్తూ చెన్నై నుంచి మేము ముంబై వస్తున్నాం. ముంబైలో పలు ప్రాంతాల్లో ఉన్న మీరు కూడా రండి. ఈ పరిచయలో, ఈ మీటింగ్లో పాల్గొని దైవాశీస్సులు పొందండి. చిరునామా గమనించండి. మీకు అందరికీ తెలిసిన మార్నింగ్ స్టార్ స్కూల్, సియాన్, ధారావి, ముంబై. ఇంకా ఈ విషయమై మీకు వివరాలు కావాలంటే ఈ కింద ఇవ్వబడినటువంటి నెంబర్లో మీరు కాల్ చేయొచ్చు, లేక వాట్సాప్ పెట్టవచ్చు. ఇంకా ఆధ్యాత్మికంగా మిమ్మల్ని బలపరచడానికి మీ ప్రార్థనా అవసరతలు, భారాలను ప్రభు సన్నిధిలో ఉంచి మీ కొరకు విశ్వాసంతో విజ్ఞాపన చేయడానికి మేము ఆశ కలిగి ఉన్నాం. కాబట్టి రండి. దేవుడు తన అద్భుత ఆశ్చర్య కార్యాలు ఈ మీటింగ్లో జరిగిస్తాడని ఎదురు చూస్తూ రండి. దేవుని సన్నిధిని అనుభవిద్దాం, ఆయన్ని ఆరాధిద్దాం. మీ స్నేహితుల్ని, బంధువులను కూడా ఆహ్వానించాం. గుర్తుపెట్టుకోండి, సెప్టెంబర్ 24వ తారీఖు సాయంత్రం 5 గంటలకి మార్నింగ్ స్టార్ స్కూల్, సియాన్, ధారావి, ముంబైలో 1 మీటింగ్ జరుగుతుంది. మిమ్మల్ని ముఖాముఖిగా చూడాలని, వ్యక్తిగతంగా ప్రార్థించాలని ఆశిస్తున్నాను. రండి, దీవించబడండి. శ్రమలన్నీ తీర్చే అనాథుడు యేసే. నీ కష్టాలని, బాధలన్నీ, శ్రమలన్నీ తీర్చే అనాథుడు యేసే. ఆది నుండి ఉన్నవాడు ఆ దేవుడు, అద్భుతాలు చేసేవాడు నా యేసుడు. ఆది నుండి ఉన్నవాడు ఆ దేవుడు, అద్భుతాలు చేసేవాడు నా యేసుడు.